ఈరోజైతే నేను మీకు ఒక బ్యూటిఫుల్ జర్నీ అయితే చూపిస్తాను. ఈరోజైతే ఏంటంటే మా ఊరు నుంచి కర్ణాటక అనమాట. మా చుట్టుపక్కల ఏదైనా సిటీకి ఏదైనా టౌన్కి వెళ్ళాలంటే మాకు ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఒక 40-45 కిలోమీటర్స్ అబవ్ ఉంటాయన్నమాట. కానీ ఈ మాకు కర్ణాటక పక్కనే అని చెప్పా కదా ఇంతకుముందు నేను కూడా. మా ఊరు నుంచి కర్ణాటక జస్ట్ 5 కిలోమీటర్సే. సో ఈ టౌన్కి వెళ్ళాలంటే కర్ణాటకలోని టౌన్కి వెళ్ళాలంటే జస్ట్ ఒక 15 కిలోమీటర్స్ అనమాట. సో చిన్న పని పడడం వల్ల మేము కర్ణాటకకి వెళ్ళాము. చూడండి, ఒక మంచి బ్యూటిఫుల్ జర్నీ అయితే నేను చూపిస్తాను. మధ్యలో తుంగభద్ర నది, అలాగే కొండలు, తర్వాత వరి నాట్లు వేసే వాళ్ళని, అలాగే పచ్చని పంట పొలాలను కూడా ఈరోజు మీకు చూపిస్తాను నేను. వీడియో చివరి వరకు అయితే చూడండి. యాక్చువల్లీ తర్వాత మేము ఒక మూవీకి కూడా వెళ్ళాము. అసలు మా పని కంప్లీట్ అవ్వగానే ఈ మధ్యనే రీసెంట్గా రిలీజ్ అయింది మూవీ, అయితే చాలా బాగుంది. లాస్ట్లో ఆ మూవీ ఎలా ఉందో మీకు చెప్తాను నేను. ఆ కర్ణాటకలో కూడా మన మూవీస్ అయితే తీసుకుంటారు స్టార్టింగ్లో, ఎందుకంటే ఇక్కడ మేము వెళ్ళే ప్లేస్లో వచ్చేసి మొత్తం ఆల్మోస్ట్ ఆల్ 60% పీపుల్స్ సెటిలర్సే ఉన్నారు. యాక్చువల్లీ మొత్తం మన తెలుగు వాళ్ళే అక్కడ కూడా ఉండేది. సో ఆ ప్లేస్ని అయితే మీకు చూపించిపోతున్నా. సో చివరి వరకు అయితే వీడియో మిస్ అవ్వకండి. ఇక్కడ మీకు కనిపించే శాండ్ మొత్తం తుంగభద్ర నది నుంచి తీసేసి ఇక్కడ డంప్ చేశారనమాట. అంటే ఈజీగా ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడానికి. సో వర్షాకాలంలో అయితే వరదలు వస్తాయి కాబట్టి మనకి ఇబ్బంది అవుతుంది. సో అందుకనే ముందుగా ఇక్కడ డంప్ చేసి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేశారనమాట. ఈ విలేజ్ వచ్చేసి మరళి గ్రామం అనమాట. ఇదే ఫైనల్ ఇంకా ఆంధ్ర. ఆ విలేజ్ దాటగానే మనకి కర్ణాటక అయితే తుంగభద్ర నది అయితే వచ్చేస్తుంది. తుంగభద్ర నది నెక్స్ట్ ఎంటర్ అవ్వగానే దాటగానే మనకు వచ్చేది కర్ణాటక అనమాట. జస్ట్ 5 కిలోమీటర్సే మా ఊరు నుంచి కర్ణాటక బార్డర్, జస్ట్ 5 కిలోమీటర్స్ మాత్రమే. మా స్లాంగ్ కూడా మీరు ఒకసారి వింటే కన్నడ ప్లస్ తెలుగు మిక్స్డ్ ఉంటుందన్నమాట, మిక్స్డ్ ఫ్రూట్ లాగా. సో నా స్లాంగ్ కూడా మీకు అలాగే కొన్ని పదాలు కూడా నాకు తెలుగు అచ్చమైన తెలుగు లేకపోతే ఇంకా నోరు తిరగదనమాట సరిగ్గా, ఆ కన్నడలో కూడా వాడేస్తుంటాం మా పదాలు అయితే. సో ఇక్కడే అనమాట రీచ్ వీళ్ళంతా ఉన్నారు కదా, మనకి ఇక్కడే శాండ్ అయితే డంపింగ్ మొత్తం ఇక్కడే చేసుకొని ఇక్కడ నుంచి మీకు లాస్ట్ చూపించే కదా అక్కడైతే డంప్ చేసుకుంటారు. సో వీళ్ళు ఇక్కడే స్టే చేస్తారు. సో ఇంకో 2 మినిట్స్ వెళ్ళగానే మనకైతే తుంగభద్ర అనేది అయితే కనిపించేస్తుంది, రివర్ అయితే. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, అదే తుంగభద్ర నది అన్నమాట. సో మనకైతే ఇప్పుడు ప్రజెంట్ ఈ సంవత్సరం వర్షాలు సరిగ్గా లేక నీళ్ళైతే ఒక చుక్క కూడా కనిపించవు, అవి గుంతల్లో ఉండేవి. సో మనకి వాటర్ అయితే కంప్లీట్గా అయితే ఏం లేదు ఫ్రెండ్స్ అసలు. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ ఈ టైంకి శ్రావణ మాసంలో ఇక్కడ మాకు ఉరుకుందైరణ క్షేత్రం చాలా దగ్గర అనమాట. సో ఎవ్రీ ఇయర్ ఏంటంటే తెప్పల్లో వచ్చేవారు, అంటే భక్తులు ఉంటారు కదా, ఉరుకుందైరణ క్షేత్రానికి వచ్చే భక్తులు తెప్పల్లో వచ్చేవారు. అసలు ఈసారి అయితే అసలు ఒక చుక్క వాటర్ కూడా లేదు, అంత ఇబ్బంది అయిపోయింది. అసలు మా సైడ్ అయినా నాట్లు వేశారు, కర్ణాటక సైడ్ అయితే అసలు నాట్లే వేయలేదు. సో ఇలా ఎండిపోయిందన్నమాట. నాకైతే ఎడారిలా కనిపించింది. ప్రతి సంవత్సరం ఈ టైంకైతే మొత్తం నది అయితే నిండిపోయేది, అవతల ఫుల్గా ప్రవహించేదనమాట. బట్ ఈసారి అయితే లేనో ప్రభావము, అలాగే వర్షాకాలం లోటు వర్షపాతము, సో ఒక చుక్క నీరు కూడా లేదనమాట. సో ఫైనల్గా అయితే మేమైతే ఇంకా మట్టి ఇసుక ఉండడం వల్ల బైక్స్ పైన దిగేసి మేమైతే ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఇంకో 1 కిలోమీటర్ దాటేస్తే నది అయిపోతుంది అనమాట. సో అక్కడ నుంచి మాకు ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది మాన్వి. ఆ ప్లేస్ వచ్చేసి మాన్వి అనమాట, కర్ణాటక. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఎంటర్ అవ్వగానే మాకు ఒక విలేజ్ కనిపిస్తుంది అనమాట. మీకు ముందు చూపిస్తుంది అది విలేజ్ వచ్చేసి. అక్కడ నుంచి ఒక 7-8 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ విలేజ్ నేమ్ వచ్చేసి మల్లాపూర్ అనమాట. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకు కర్ణాటక విలేజ్ అయితే కనిపిస్తుంది, ఇదే మల్లాపూర్ అనమాట. ఇక్కడ నుంచి ఒక 7-8 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. మీకు ఇంకో విషయం చెప్తా, నమ్మలేని నిజం ఏంటంటే 90స్లో అప్పట్లో అయితే సినిమా చూడడానికంటే మా ఊరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ప్రజలైతే సినిమాలు చూడడానికి మా సరౌండింగ్స్లో ఎక్కడ లేవు, వెళ్తే ఆదోనే వెళ్ళాలా. ఆదోన్ వచ్చేసి 45 కిలోమీటర్స్ మేము సినిమా చూడాలంటే. కానీ
మీరు నమ్ముతారో లేదో తెలీదు కానీ, సినిమా రిలీజ్ అయిందంటే మానవికి ఏం లేదన్నా ఒక 15 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు సినిమా. మార్నింగ్ షో 11:30కి అలా ఉంటే, వీళ్ళు ఎర్లీ మార్నింగే బయలుదేరేవాళ్ళనమాట. 6, 7కి బయలుదేరేసి సినిమా చూసుకొని 15 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ రిటర్న్ నడుచుకుంటూ రావడమే. సో, అంత ఇంట్రెస్ట్ ఉండేది అప్పట్లో సినిమాలంటే, అంత పిచ్చి ఉండేది. కానీ ఇప్పుడైతే అందరి మొబైల్‌లో కొత్త మొబైల్స్ ఉన్నాయి. తర్వాత ప్రైమ్స్ ఉన్నాయి. తర్వాత సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. అమెజాన్ ప్రైము, నెట్‌ఫ్లిక్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కడి నుంచైనా చూసుకోవచ్చు మొబైల్. కానీ ఆ రోజులు వేరు అసలు. ఆ డేస్ తలుచుకుంటేనే చాలా బాగుంటది ఆ రోజులైతే. మనమైతే ఇప్పుడు జస్ట్ ఒక క్యాంప్ అయితే దాటేసాం మనమైతే. సో, మీకు అక్కడ కనిపిస్తుందో కొదకొండ. నేను ఎర్లీ 2000లో నాదొచ్చేసి ఒక 30 ఇయర్స్ బ్యాక్. నా ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ ఉంటుంది. నేను 10 ఇయర్స్ చూసినప్పుడైతే ఆ కంప్లీట్‌గా ఉండేది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. అంటే కంకర తీస్తున్నారు అక్కడి నుంచి. కంకర తీసేసి బయట బయట రాష్ట్రాలకి, తర్వాత బయట డిస్ట్రిక్ట్‌కి ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నారు ఇక్కడి నుంచి. ఇక్కడ కనిపిస్తుంది కదా! కంకర మిషన్ ఇక్కడ ఉన్నాయి కదా! సో, ఇక్కడ ఆ కొండంతా వీళ్ళు కంకరనైతే ప్రొడ్యూస్ చేస్తున్నారనమాట. మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారనమాట. ఆల్మోస్ట్ అయితే మనం వచ్చేసాం. మీకు అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా! ఆ సైడ్ వచ్చేసి అది తాయమావ టెంపుల్ అనమాట. సో, మీకు ఆల్రెడీ పైన బోర్డు కనిపిస్తుంది కదా! భತ್ತದ నాడు మానవిಗೆ సుస్వాగత. అంటే వరి ఎక్కువ పండిస్తారు కాబట్టి బత్తదంటే ఏం లేదు, వరి అనమాట. బియ్యం గింజల్ని భತ್ತದ నాడు అంటారు. సో సో ఇక్కడ తుంగభద్ర నది ఉండడం వల్ల ఈ చుట్టుపక్కల ప్రజలంతా వరిని ఎక్కువ పండిస్తారు. సో, మీకు అక్కడ కనిపిస్తుంది కదా! ఆ టెంపుల్ వచ్చేసి సంజీవరాయ టెంపుల్ అనమాట. ఈ ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఇక్కడైతే మొత్తం దొంగల నివాసం ఉండేది మొత్తం ఆ టెంపుల్‌లో. ఇప్పుడైతే రాను రాను ఇంకా దొంగలు లేరు కదా! అభివృద్ధి చెందిపోవడం వల్ల దొంగలైతే అంతరించిపోయారు. మనకి తెలియకుండా దొంగలు ఉన్నారులెండి. సో, ఇది ఆల్మోస్ట్ మనం మానవికైతే ఎంట్రీ అయిపోయాం ఇక్కడ. మనకు రాగానే మంచి ఫ్యాక్టరీస్ ఎక్కువ ఏంటంటే రైస్ ఫ్యాక్టరీస్ కనిపిస్తాయన్నమాట. రైస్ మిల్స్ కనిపిస్తాయి. ఎందుకంటే ఇక్కడ చెప్పా కదా ఇంతకుముందే రైస్ ప్రొడక్షన్ ఎక్కువ ఇక్కడ. సో, అందువల్ల అనమాట. ఈ కనిపించే టవర్ నేమ్ వచ్చేసి బిఎస్ఎన్ఎల్ టవర్. మేము చిన్నప్పుడు చూసేటప్పటికి అబ్బా! ఎంత పెద్ద టవర్ అనుకునే వాళ్ళం ఇది. సో, మీకు రైట్‌లో కనిపిస్తుంది కదా! అది వచ్చేసి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ అనమాట. గవర్నమెంట్ హాస్పిటల్ ఇది. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసి మనమైతే రీచ్ అయిపోయాం మానవికైతే. చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. స్టార్టింగ్‌లో అయితే మంచి అట్మాస్ఫియర్‌తో ఉంటుంది. మీకు ఇక్కడ కనిపించేది చర్చ్ అనమాట. చాలా ఫేమస్. చాలా పెద్ద చర్చ్ ఇది. చుట్టుపక్కల అన్ని పల్లెటూరులో సండేస్ అయితే ఇక్కడ గ్యాదర్ అవుతుంటారు. సో, అదే అనమాట. మీకు ఎలా అనిపించిందో ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. మానవి ఎలా అనిపించిందో. మా టౌన్‌కి, మా విలేజ్‌కి దగ్గరైన టౌన్ ఇదే అనమాట. మీకు ఇక్కడ కనిపించే టౌన్ హాల్ అనమాట అది. సో, ఈ నెక్స్ట్ వచ్చేసి అంతా మన నాన్ వెజ్ ప్రియులక షాప్స్ అనమాట ఇవి. నేను కూడా అందులో నాన్ వెజ్ ప్రియుడినే. కానీ వెజ్ కంటే నాన్ వెజ్ ఎక్కువ మనకి ఇష్టము. సో, ఇక్కడైతే వెళ్ళిపోదాం ఇంకా. ముందుకు వెళ్ళిపోగానే మీకు ఈ సైడ్ కనిపిస్తుంది కదా రోడ్డు. ఇది డైరెక్ట్‌గా రాయచూరుకి వెళ్ళిపోతుంది. ఈ మధ్య అయింది రోడ్ ఇది. చాలా బాగా చేశారు. హైవేస్ మాదిరిగా చేశారు అసలు. ఇటు స్ట్రైట్‌గా వెళ్ళిపోతే మనం బళ్ళారి, సింధనూరు, బళ్ళారి, గంగావతి, కొప్ల, హుబ్లీ, ధారవాడకైతే వెళ్ళిపోతాం అనమాట. ఇటు బ్యాక్ సైడ్ అయితే రాయచూరు, మహబూబ్ నగర్, హైదరాబాద్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి చాలా దగ్గర. హైదరాబాద్ వచ్చేసి 190, 210 కిలోమీటర్స్ ఉంది అంతే. జస్ట్ 210, 240 ఉందనుకుంటా. బిట్వీన్ ఆ మధ్య ఆ రేంజ్‌లో ఉండొచ్చు. నేను చూసినప్పటి నుంచి ఇప్పటికైతే మానవి అయితే చాలా అభివృద్ధి చెందిందనమాట. ఇది ఎక్కడొస్తుందంటే కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు డిస్ట్రిక్ట్ ఉంది కదా! రాయచూరు డిస్ట్రిక్ట్‌లోని ఇది మానవి వస్తుందనమాట. రాయచూరు నుంచి ఒక నియర్లీ అప్రాక్సిమేట్లీ ఒక 45 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. మేమైతే మానవికి వచ్చిన పని అయితే తొందరగానే అయిపోయింది. మేము యాక్చువల్‌గా టైం పడుతుంది అనుకున్నాం. కొంచెం బ్యాంక్‌లో పని ఉంటే ఒక 1 అవర్ పడుతుంది అనుకున్నాం. కానీ మాకైతే అంటే బ్యాంక్ అంటే ఈరోజు సండే కదా! బ్యాంక్ ఎందుకు ఉంటుంది అనుకోవచ్చు. అలా కాదు. అంటే కొంచెం బ్యాంక్ ఎంప్లాయ్‌తో మాకు పని ఉండడం వల్ల కొన్ని డాక్యుమెంట్స్ మిస్ అవ్వడం వల్ల ఆయన కలవడానికి వచ్చామన్నమాట. సో, మాకైతే తొందరగా పని అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏం చేద్దామని ఆలోచించుకునే టయానికి ఇంకా సినిమాకి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. మీకు ఇక్కడ బస్ వస్తుంది కదా! అటు సైడ్ వెళ్ళిపోతే మనకు మానవి బస్ స్టాండ్ వస్తుంది. బస్ స్టాండ్స్ అయితే హైలైట్ ఉంటాయి అసలు నిజంగా చెప్పాలంటే. నేను చూసిన మటుకు కర్ణాటక బస్ స్టేషన్స్ అయితే అసలు చెప్పరాదు ఇంక అసలు అంత హైలైట్ ఉంటాయి. మంచిగా నీట్‌గా అయితే మెయింటైన్ చేస్తారు. నేను చూసిన మట్టికి నేను చెప్తున్నా. ఈ మానవి అయితే ఏంటి, ఈ రాయచూరు అయితే ఏంటి, ఈ సింధనూరు గానీ, బళ్ళారి గానీ చూసే కదా! ఇవి మంచిగా మెయింటైన్ చేస్తున్నాయి. సో, మా పని అవ్వగానే ఇంకా నెక్స్ట్ థియేటర్‌కి అయితే వెళ్ళిపోయామన్నమాట.
అదే మన 'ఇరుముడి' సినిమా, రవితేజ నటించిన సినిమా. థియేటర్‌కి అయితే వెళ్ళిపోయాం. 11:30కి ఎగ్జాక్ట్‌గా మేము వెళ్ళేపాటికి ఇంకొక 20 మినిట్స్‌లో స్టార్ట్ అవుతానికి ముందుగానే వెళ్ళిపోయామనమాట. థియేటర్ నేమ్ వచ్చేసి శ్రీ అపర్ణ. ఇది చాలా ఓల్డ్ థియేటర్ అసలు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అసలు. నేను 10 ఇయర్స్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ థియేటర్‌లో సినిమా చూస్తూనే ఉన్నాం ఇప్పటికి. సో, నెక్స్ట్ ఈ మంత్‌లోనే టాక్సిక్ ఉంది కదా! నేనైతే ఇంకా సినిమా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది ఇంకా. సో, ఇంక టికెట్స్ తీసుకుందామని నేనైతే కౌంటర్ దగ్గరికెళ్ళిపోయా. రూ. 100 అనుకున్నా యాక్చువల్లీ. బట్ టికెట్ అయితే రూ. 150. సో, మేము ముగ్గురం వచ్చాం కాబట్టి 3 టికెట్స్ 450 అయిందనమాట. తీసుకొని లోపలికెళ్తాం. బట్ అంత లగ్జరీ థియేటర్ అయితే ఏం కాదు. అంత మల్టీప్లెక్స్ అయితే ఏం కాదు. జనరల్ థియేటరే. లోపలేం పెద్దగా ఏం డెవలప్ చేయలేదు. ఒక సౌండ్ సిస్టమ్ ఒకటే అప్డేట్ చేశారు అంతే. అప్‌గ్రేడ్ చేసినారు. సో, అదొక్కటి మించి ఇంకా ఏం లేదు. అంతా నార్మల్ సీట్సే. అదేంటో నేను మహారాష్ట్రనే అనుకున్నా. తంబాకులు తినేసి, పాన్ పరాకులు తినేసి మహారాష్ట్రలో ఒకటే ఉంటుందనుకున్నా. అలా వాళ్ళు మాత్రమే చేస్తారు ఆ పనులనుకున్నా. బట్ మన కన్నడ వాళ్ళు కూడా సేమ్ అలాగే. కన్నడ వాళ్ళు చేశారో, తెలుగు వాళ్ళు చేశారో, ఎవరు చేశారో తెలీదు. బట్ థియేటర్ మొత్తం కూడా అదే స్మెల్ వస్తుందసలు. కొంచెం హైజీనిక్ అయితే లేదు. కొంచెం అది థియేటర్ ఒకసారి చూసుకోవాలి. కానీ థియేటర్ అయితే చాలా పెద్దది. దాదాపు ఏం లేదన్నా 300-400 ఆక్యుపెన్సీ ఉంది అయితే థియేటర్ అయితే. చాలా బాగుంది. మేమైతే మూవీ అయితే కంప్లీట్ చేసుకున్నాం చూడడం అయితే. అసలు నిజంగా చెప్పాలంటే హైలైట్ అసలు మూవీ అసలు. రవితేజలోనే బెస్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఇందులో. సాయి కుమార్ క్యారెక్టర్ అయితే ఏంటి, రవితేజది అయితే ఏంటి, ఆ చిన్న పాప క్యారెక్టర్ అయితే ఏంటి, చాలా బాగుంది అసలు. అది కంప్లీట్ చేసుకోగానే మళ్ళీ మేము లంచ్‌కి అయితే వెళ్ళిపోయామనమాట. చూశారు కదా లంచ్‌లో ఐటమ్స్ జొన్న రొట్టె, అలాగే పప్పు, తర్వాత బీరకాయ, తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంది. రూ. 100 అనమాట అన్లిమిటెడ్. సో, మేము అక్కడ నుంచి కంప్లీట్ చేసుకొని రివర్స్ అయ్యే లోపల వ తుంగభద్ర నది దాటుతున్నప్పుడైతే మాకు వర్షం స్టార్ట్ అయింది ఇంకా. ఎలాగోలా తప్పించుకుందామని ఇంకా తొందరగా అయితే వచ్చేసాం మేమైతే. మా అదృష్టం కొద్దీ వర్షం అయితే రాలేదసలు. సో, గాలి అయితే బీభత్సంగా వీస్తుంది అసలు. ఒకసారి చూస్తున్నారు కదా గాలి ఎలా ఉందో. సో, ఇలా వీస్తుందనమాట. ఆ రేణువులొచ్చి మా కంట్లో పడుతున్నాయి. సో, వీడియో ఎలా అనిపించింది? మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ కామెంట్ అలాగే షేర్ కూడా చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.